నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. స్రవంతి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. స్రవంతి గారు, ఆర్థిక పరమైన సమస్యలు అధిగమించడం కోసం మనం మనీ మంత్ర అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ మనీ మంత్రాలు రకరకాల రెమెడీస్ మీరు చెప్తూ ఉన్నారు. అయితే ఇంకా ఈ సమస్యలను అధిగమించడం కోసం ఏం చేయొచ్చు? ఇంకో ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా? తప్పకుండా. అయితే ఖచ్చితంగా 520 దాని కింద 741 అని మాత్రం రాసుకోండి. ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఈ 520741 అనే నెంబర్ తప్పకుండా లెఫ్ట్ హ్యాండ్ వైపు రాయాలి. రైట్ హ్యాండ్తో రాసే వాళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్కి రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడం చేతి వాటం ఉన్న వాళ్ళు మాత్రం రైట్ హ్యాండ్కి రాసుకోవాలని మనం చెప్తున్నాను. ఇది ఏంటంటే ఈ నెంబర్ ఏంటంటే మనీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. నెంబరే కాదు, మనం చేసే చర్యలు కూడా డబ్బుని ఆకర్షితం చేసే విధంగా ఉండాలి మన ఇంట్లో. అయితే ప్రకృతి మనకి చాలా హెల్ప్ చేసింది. ఎన్నో రకాలుగా మన సమస్యలు ఇలా ఉంటాయని చెప్పి ముందే తెలుసుకునేమో భగవంతుడు నిజంగా ప్రకృతిలో అన్ని మనకి నిక్షిప్తం చేసి ఉంచారనమాట. అందరి ఇళ్లలో చాలా ఈజీగా దొరికేది కర్పూరం. అవునా? అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కొంచెం ముద్ద కర్పూరం తెచ్చుకోండి, ఓకేనా? అయితే కర్పూరము తో ఉన్న విశిష్టత ఏంటంటే మీకు ఏదైనా వాస్తు దోషం ఉన్నా కూడా ఎవరైనా చెప్పారనుకోండి, మీ హాల్లో కానీ మీ కిచెన్లో కానీ కొంచెం వాస్తు ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక అక్కడ ఒక రోజుకు ఒక కర్పూరం బిళ్ళ వెలిగిస్తే అక్కడ ఉపశమనం కలుగుతుంది అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వెళ్ళిపోతుంది. చివరికి మనం కర్పూరము స్వామికి ఆరతి ఎందుకు ఇస్తాము? స్వామికి దిష్టి తగలకుండా. అవునా కదా? అవును. సో అక్కడ ఉన్న కూడా నెగటివ్ ఎనర్జీని తీసేంత ప్రభావితం గలది కర్పూరం. కాబట్టి మీకు ఎక్కడైనా వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అక్కడ ఆ దోషం తీయడానికి కూడా ఈ కర్పూరం పనికొస్తుంది అని చెప్పొచ్చు. అయితే ముద్ద కర్పూరం అని ఎందుకు అంటున్నాను అంటే వ్యాక్స్ కలుపుతారు ఈ బిళ్ళల్లో. దానివల్ల ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది అనమాట. మనకి వెలిగించి 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 నల్లగా. కాబట్టి ఈ కర్పూరం ముద్ద కర్పూరం తెచ్చుకుంటే అంత ఇబ్బంది ఉండదు. లేదు అనుకుంటే కనుక మామూలుగా రూమ్లలో వెలిగించడానికి ఈ బిళ్ళలు కూడా తెచ్చుకోండి, పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి కర్పూరం నూనె తయారు చేసుకోవాలి ఇంట్లో. ఆయిల్ తయారు ఎలా చేసుకోవాలి మేడం? కొబ్బరి నూనె తెచ్చుకోండి. 1 కిలో తెచ్చుకోండి. ఫస్ట్ 1 కిలో కొబ్బరి నూనెకి 1/2 కర్పూరం సరిపోతుంది. ఇంకా కొంచెం తక్కువ పట్టినా పర్వాలేదు, మనం వేస్తూ ఉంటే తెలిసిపోతుంది మనకి. మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి, దాని మీద మూకుడు పెట్టండి, ఓకేనా? దాని మీద మూకుడు పెట్టండి, నూనె ఆ మూకుడులో పోయండి. దీన్ని ఇంగ్లీష్ లో సెకండ్ బాయిలింగ్ అంటారు, స్టీమ్ అంటారు కదా. స్టీమ్ అంటే మనం స్టీమ్ ని కలెక్ట్ చేయడం. ఇది సెకండ్ బాయిలింగ్ ఏంటంటే కింద నీళ్లు పైన ఆ నీళ్ల వేడికి మూకుడులో నూనె వేడెక్కుతుంది అనమాట. అవునా? ఎంత వేడెక్కాలో అంతే వేడెక్కుతుంది. మీరు డైరెక్ట్ గా పెడితే ఏమవుతుందంటే నూనె బాగా వేడెక్కుతుంది, విపరీతంగా వేడెక్కుతుంది. అవునా? సో అందుకని ఆ గిన్నెలో నీళ్లు పోసేసి మూకుడు పెట్టేసేయండి శుభ్రంగా. కొబ్బరి నూనె మూకుడులో వేయండి. వేసిన తర్వాత ఈ కర్పూరం ఉంటుంది కదా, ఈ కర్పూరం దాంట్లో వేయండి. అప్పుడు కర్పూరం కరిగిపోతుంది వేడికి. కరిగిపోయిన తర్వాత కొంచెం తీసి పక్కకు పెట్టేసేయండి. అది క్యాస్టర్ మనకి కర్పూరం ఆయిల్ అవుతుంది. ఇంగ్లీష్ లో చెప్పాలంటే క్యాంఫర్ ఆయిల్ అవుతుంది. క్యాంఫర్ ఆయిల్. అంత టైం లేదండి మాకు అనుకుంటే క్యాంఫర్ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది బయట. మీకు ఇంత సీసా దొరుకుతుంది, ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది. క్యాంఫర్ ఆయిల్ తెచ్చుకోండి, అదన్నా తెచ్చుకోండి, తయారన్నా చేసుకోండి. ఇప్పుడు మనం ఈ క్యాంఫర్ ఆయిల్ని ఎట్లా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలి అంటే రోజు మనం వెలిగించే దీపాలే కాకుండా ఈ దీపంతో కూడా ఈ నూనెతో కూడా ఒక దీపం వెలిగించండి. వెలిగిస్తూ ఏం చేస్తారు అంటే ఒక లవంగం వేయండి దాంట్లో. అంటే నూనెలోనే వేసేయచ్చు? నూనెలోనే. ఒత్తులు పెడతాం కదా, ఒత్తితో పాటు ఒక 2 లవంగాలు వేయండి. 1 కాకుండా 2 వేయండి, జతగా 2 లవంగాలు వేయండి. ధనాన్ని ఆకర్షిస్తుంది. మీకు చాలా సార్లు చెప్పాను, మన ఇంట్లో ఉన్న బిర్యానీ మసాలాలోనే చాలా మాత్రం మనకి ధనాన్ని ఆకర్షించే ఉన్నాయి అని చెప్పాను కదా. తెచ్చి పెట్టుకోండి అని మొన్న మనం దీపావళి రోజు ధనత్రయోదశి నాడు చెప్పారు. అప్పుడు ఆ తెచ్చుకున్న లవంగాలు ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరన్నా కనుక అలా తెచ్చుకోలేదు అంటే కనుక రేపు శుక్రవారం కదా, రేపు తెచ్చుకోండి చక్కగా లవంగాలు. ఓకే, రేపటి నుంచి స్టార్ట్ చేయొచ్చు.
లేదు ఈ వీడియో ఏమైనా కొంచెం లేట్ అవుతే ఎప్పుడు వింటే ఆ నెక్స్ట్ డే అన్న స్టార్ట్ చేయొచ్చు. శనివారం నూనె తెచ్చుకోకండి, సాటర్డే మాత్రం ఎటువంటి ఆయిల్స్ కొనకూడదు, మనము తెచ్చుకోకండి. ఓకేనా? ఓకే. సో ఎన్ని ఒత్తులు వేసి దీపం పెట్టాలి? 2 ఒత్తులు కంపల్సరీగా ఏక ఒత్తి చేసి పెడితే చక్కగా రెండింటిని ఒకలాగా ఒక ఒత్తిలా చేసుకుని ఒత్తిలాగా చేసేసి ఈ క్యాంఫర్ ఆయిల్, కర్పూరం ఆయిల్ దాంట్లో వేసి 2 లవంగాలు వేసి దీపం పెడితే ధనం ఆకర్షితం అవుతుంది. తర్వాత నిర్మాల్యం లాగా తీసేయటమేనా? తీసేయడం, లవంగాలు తీసేయడం అంతే. అంటే మనం మామూలుగా పువ్వుల్లో వేస్తాం కదా, లవంగాలు కూడా, లవంగం కూడా పువ్వే ఉంటుంది పైన, అవి కూడా చక్క పువ్వులతో వేసేసి, ఎలాగో మనకి అలవాటే కదా డస్ట్ వేయకుండా తొక్కని జాగాల్లో పూలు వేయడం అనేది అలవాటుగానే పెట్టుకున్నారు చాలా మంది, అలా చేయొచ్చు అనమాట. ఇది క్యాంఫర్ ఆయిల్ ని ఇంకా మీరు మామూలుగా బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొంచెం ఇంత తీసుకొని, నేనేం చేస్తానంటే దేవుడికి పెట్టేదేమో విడిగా పెట్టేసుకుంటాను, దానిలోంచి కొంచెం తీసి పక్కకు పెట్టుకుంటాను. ఇట్లా బయటకు తీసుకొని మనం కొంచెం చేతికి ఇట్లా పూసుకొని వెళ్తే కూడా చాలా మంచిది అనమాట, అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో ధనం ఆకర్షితం అక్కడ అవుతుంది. మీరు ఎప్పుడైనా బాబా గారిని పూజించే వాళ్ళని కానీ, దత్తాత్రేయ స్వామి అవధూతల్ని పూజించే వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. మనం మామూలుగా కూర్చుంటే ఊది వాసన వస్తూ ఉంటుంది సడన్ గా, లేదా గంధం వాసన వస్తూ ఉంటుంది, స్వామి వచ్చారు, బాబా గారు వచ్చారు అని తెలిసిపోతుంది. చాలా మందికి ఈ ప్రాక్టీస్ ఉంటుంది, బాబా గారిని పూజించే వాళ్ళకి సడన్ గా ఊది వాసన వస్తూ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మి ఉంటుంది, భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు అనేది మనం తెలుసుకోవచ్చు. అదే. అయితే ఎన్ని రోజులు దీన్ని ఇలా ఈ దీపం పెట్టాలి? కంటిన్యూ చేయండి. ఫైనాన్స్ అభివృద్ధి మీకు తెలిసిపోతుంది, ఖచ్చితంగా మనీ అట్రాక్ట్ అవుతుంది, గ్యారంటీగా అట్రాక్ట్ అవుతుంది. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే గనక ఒక 3 భాగాలుగా చేసుకొని స్నానం చేసేటప్పుడు కూడా అంత డ్రాప్ స్నానంలో వేసుకున్నారనుకోండి, నీళ్ళలో వేసుకుంటే కూడా చాలా మంచిది అనమాట. ఇంకోటి ఈ చెవుల వెనకాల ఇట్లా పూసుకుంటే కూడా మనం ధనం ఆకర్షితం అవుతుంది. చెవుల వెనకాల కూడా ఇట్లా కొంచెం తీసుకొని ఇలా పూసుకుంటే క్యాంఫర్ ఆయిల్ చాలా ఆకర్షితం అవుతుంది. ఎందుకు నేను ఎసెన్షియల్ ఆయిల్ కొనుక్కోండి అని ఎందుకు చెప్పట్లేదు అంటే, మనం దీపం పెట్టాలనుకుంటున్నాం కదా, ఎసెన్షియల్ ఆయిల్ కాస్ట్లీ పడుతుంది మనకి కొంచెం. ఇదైతే మనం చక్కగా మంచి కొబ్బరి నూనె తెచ్చుకుంటాం, మంచి కర్పూరం తెచ్చుకుంటాం కదా, దేవుడికి పెట్టేటప్పుడు కూడా శుద్ధిగా పెడతాము అన్న ఉద్దేశంతో నేను తయారు చేసుకోమంటున్నాను అనమాట. అయితే పొద్దున్నే పెట్టాలా మేడం ఈ దీపం? సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు? సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు. సాయంత్రం మనం లక్ష్మీదేవి కోసమే కదమ్మా తలుపులు తీస్తాం, వెనక డోర్ వేసేసి ముందు డోర్ తీస్తాము, అవునా కదా? సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు, సేమ్ ప్రొసీజర్. దీన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ధనం ఖచ్చితంగా ఆకర్షితం అవుతుంది. మీరు ఖచ్చితంగా చూడండి ఎట్లా మీకు ఒక పెట్టిన 4-5 రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది ఖచ్చితంగా. మామూలు దీపాలు ఎలాగో ఉంటాయి మేడం, నువ్వుల నూనెతో ఎలాగో పెడతాం, అది కాకుండా సెపరేట్ గా ఇది ఒకటి సెపరేట్ గా ఇది పెట్టమంటున్నాను. అంటే ధనం అభివృద్ధి అవ్వడానికి అని చెప్పి. ఇలా అనుకోండి, ఒక 41 రోజు పెడతామని అనుకోండి, ఈ పని అవ్వాలి, ధనానికి సంబంధించిన ఏదైనా పని అనుకొని ఈ పని చేశారనుకోండి, 21 days అనుకోండి, 11 days అనుకోండి, ఇష్టం.